వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబుకి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2023 సంక్రాంతికి లక్కీ డ్రా కేసులో ఆయనకి బెయిల్ లభించింది. పోలీసుల కస్టడీ పిటిషన్ కూడా కోర్టు ప్రస్తుతానికి డిస్మిస్ చేసింది. అయితే ఇప్పటి వరకు ఆయన మీద నమోదైన అన్ని కేసుల్లో కూడా దాదాపు 50 కేసులు అంటున్నారు. అన్నిట్లో కూడా బెయిల్ వచ్చేసింది అనేది చెప్తున్నటువంటి విషయం. మరి అంబటి రాంబాబు ఇప్పుడు విడుదల అవుతారా అంటే ఎస్. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవాలను ఈ డీటెయిల్స్ని చూసినట్టయితే జనవరి 31 నుంచి కూడా ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ లక్కీ డ్రా దాని మీద జనసేన నేత పెట్టిన కేసులో 2023లోనే పెట్టినటువంటి కేసులో పీటీ వారెంట్ తీసుకోవడం, 14 రోజుల రిమాండ్ విధించడం, గతంలో బెయిల్ వచ్చినప్పటికీ కూడా గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఆ వారెంట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి మళ్ళీ ఆయన్ని పంపించడం జరిగింది. మళ్ళీ దీంట్లో వాదనలు విన్న తర్వాత దీంట్లో ఏ వాస్తవాలు ఉన్నాయనేది బయట పెట్టాలి, ఆయన్ని విచారించాలి, అందుకని కస్టడీ కావాలని పోలీసులు దానికి సంబంధించి పిటిషన్ ఇచ్చారు. ఈ పిటిషన్ కొట్టేసి ఈ పిటిషన్ ఏమీ అవసరం లేదు, కస్టడీకి ఇవ్వాల్సినటువంటి పని లేదు, ఆయన విచారణకి సహకరించాలి అని చెప్పి షరతులతో కూడినటువంటి బెయిల్ని మంజూరు చేసింది. మరి ఇప్పుడు ఏమన్నా విడుదలవుతారా అంటే చంద్రబాబు నాయుడు గారిని నిందించినటువంటి కేసులు, ఆయన మీద చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యల కేసులు ఇప్పటికే చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. మళ్ళీ ఇంకెవరన్నా పిటి వారెంట్ తీసుకుని వస్తారా? ఒకవేళ పిటి వారెంట్ తీసుకొని వస్తే మళ్ళీ ఆయన్ని జడ్జి ముందు హాజరుపరచడం, ఆ తర్వాత మరి అక్కడ బెయిల్ ఇస్తారా లేదంటే మళ్ళీ రిమాండ్ విధిస్తారా అనేటువంటిది చాలా అనుమానంగా ఉంది అనేది వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. సో అనుచిత వ్యాఖ్యలు చేశారు అనేటువంటి నేపథ్యంలో దాదాపు 50కి పైగా కేసులు నమోదయ్యాయనేది ఒక వార్త. మరి ఈ కేసులన్నిటికీ వారం రోజుల క్రితమే బెయిల్ వచ్చినప్పటికీ సంక్రాంతి కేసులో ఎలాగైతే పిటి వారెంట్ దాఖలు చేశారో అలాగే మళ్ళీ ఇంకొక పిటి వారెంట్ తీసుకొచ్చి మళ్ళీ జైలుకు పంపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే సిద్ధంగా లేరు. అంబటి రాంబాబుని అంత ఈజీగా బెయిల్ వస్తే విడుదల పెట్టడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా ఊరుకునేది లేదు, ఇటువంటి మాట తీరుతోటి దాడి చేసి తీరతాం అనేటువంటి హెచ్చరికలు కూడా గతంలో జారీ అయ్యాయి. సరే, వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంకరేజ్ చేయకూడదు, దాడి చేయడం అనే దాని మీద మాటలు కూడా మాట్లాడారు, అయిపోయింది. మరి ఇప్పుడు గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత అన్ని కేసుల్లోనూ బెయిల్ వచ్చినట్టయింది. బట్ మళ్ళీ ఇంకో కేసు ఏమైనా నమోదు చేసి జైలుకు పంపుతుందా అన్నటువంటి అనుమానాలు చాలామంది కలుగుతున్నాయి. అలాగే ఎప్పుడు విడుదలవుతారు? వాళ్ళ బెయిల్ వచ్చింది, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయి సాయంత్రం విడుదలవుతారా లేదంటే రేపు విడుదలవుతారా అనేది స్పష్టత రావాలి. మరి రేపు విడుదలయ్యేటువంటి క్రమంలో మళ్ళీ ఇంకేమైనా పోలీస్ స్టేషన్ నుంచి పిటి వారెంట్ తోటి వస్తారా, వచ్చి తీసుకువెళ్తారా అన్నటువంటి అనుమానాలని చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. చూద్దాం. మొత్తానికైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి వినిపించినటువంటి వాదనలతోటో లేదంటే ఇంకెవరన్నా లాయర్ వెళ్ళారో తెలియదు, కానీ అంబటి రాంబాబు గారికి బెయిల్ అనేది మాత్రం ఇందులో వచ్చింది. కానీ విడుదల అనే దాని మీద రేపటి వరకు స్పష్టత రాదు. ప్రాసెస్ అంతా పూర్తయి రేపు విడుదల అయితే ఆయన విడుదలైనట్టు, తర్వాత మళ్ళీ ఇంకేమైనా కేసు నమోదవుతుందా అనేది కూడా అనుమానాస్పదంగా ఉంది అనేది ప్రస్తుతం ఉన్నటువంటి అభిప్రాయం. ఇది అంతున్నటువంటి సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.